వాళ్ళు ఏదైనా జరిగితే మీకు ఏదైనా అవుతుందా? కొట్టే సాయిని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు దీనిలోకి? మీరు రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారా? మీరు రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారా? వైసీపీ రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నారా? ఎంత డబ్బులు ఇచ్చాడో కొట్టే సాయి, ఎంత డబ్బులు ఇచ్చాడో మీకు లక్ష్మీనాథ్ గారు? ఎందుకు లొంగిపోయారు మీ ఏదంటే టీవీ ఛానల్ మీరు? మీకు ఎంత డబ్బులు ఇచ్చారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఏ రాజకీయ లబ్ధి కోసం వైసీపీ మాట్లాడుతుంది? మా ఛానల్ కి డబ్బులు ఇస్తారో ఎవరో ప్రజలకు తెలుసు, మీరు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ తెలుసు, అందరికీ తెలుసు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తే ఎంత డబ్బులు ఇచ్చారంటారు? బాబాయ్ హత్య జరిగినందుకు మాఫీ చేసేందుకు రేగడి లక్ష్మణరావుకి ఎంత డబ్బులు ముట్టాయి? రేగడి లక్ష్మణరావుకి ఎంత డబ్బులు ముట్టాయి? మీరు బొచ్చుకి బోడిగుండికి ముడిపెట్టద్దు. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. గొడ్డు కాల్చి మీద దేనికి పాయింట్ మీద మాట్లాడండి. అలాగే చంద్రబాబు నాయుడికి ఎంత డబ్బులు తీసుకుని మీ ఛానల్ సపోర్ట్ చేస్తాం చెప్పండి. ఎవరి ఛానల్? సాక్షి ఛానల్, ఒక సాక్షి ఛానల్, ఒక ఇంకో ఛానల్ లాగా మా ఛానల్ గల అవసరం లేదు. మీరు వినండి, ఎవరికి వినండి. మిమ్మల్ని ప్రశ్న చేస్తే, మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మీకు ఎవరెంత డబ్బులు ఇవ్వటారంటో మీ అందరికీ పరిపాటి. మీకు పరిపాటి. మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీకు డబ్బులు ఎంత ఇచ్చారంటారు? పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయారంటారు, చంద్రబాబు అమ్ముడుపోయారంటారు, లక్ష్మీనాథ్ ఏఎన్ఎన్ ఛానల్ మిమ్మల్ని ఎవడో క్వశ్చన్ చేయకూడదా? మీరు పుడింగ్లా బయట నుంచి పుట్టుకొచ్చారా? మీరు జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు? జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు? తప్పు ఇలా మాట్లాడకూడదు. గొడ్డ కాల్చి మీద వేయద్దు. మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. ఈ విషయం మీరు చెప్పింది కాదు, చెప్పండి. వినీత్ కోట గారు చెప్పారు కొట్టే సాయి అనే వ్యక్తి ఇందులో హస్తం ఉందని. మీరు ఎలాగ డిక్లరేషన్ చేస్తారా లేదని? కొట్టే స్థాయి హస్తం లేదని ఎలా చెప్తారు మీరు? కొట్టే స్థాయి హస్తం ఉందని ఎలా చెప్తారు? మేమైతే ఎక్కడ చూడాలి. మీరు అవుడి ఉంటే చూపించండి. కొట్టే స్థాయి హస్తం ఉందని చెప్పి మీరు ఒక వ్యక్తి మాట్లాడేప్పుడు మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉండి వేరే వాళ్ళని దౌర్భాగ్యం, నేను జగన్మోహన్ రెడ్డి గారిని దౌర్భాగ్యం అంటానా? అనకూడదు కదా. మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? మీకు? మీరు అధికార ప్రతినిధి అయ్యుండి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రాజ్యాంగం ఏ నేర్పింది మీకు? మీ అధికారి ఇదే నేర్పాడా? మీ అధిపతి ఇదే నేర్పాడా మీకు? మమ్మల్ని ఎదుటి వాళ్ళ మీద, ఛానల్ మీద ముడిపడేస్తారు. ప్రజలకు తెలుసు ఏఎన్ఎన్ ఛానల్ అంటే ఏంటో. ఏఎన్ఎన్ ఛానల్ ఒకళ్ళు కొమ్ము కాస్తే మీ వైసీపీ వాళ్ళు వాయిసే తీసుకోదు. మేము ఇంకొకళ్ళలాగా ఒక సాక్షి టీవీ లాగా ఒక్కళ్ళ వాయిసే తీసుకుంటాం. మీ వాయిస్ ఎందుకు తీసుకుంటున్నాం? మీరు గొడ్డ కాల్చి మొక్క మీద ప్లీజ్ కంటిన్యూ. సబ్జెక్ట్ మీద కంటిన్యూ చేయండి. చెప్పండి సార్. డ్రైవర్ రాయుడు చెప్పాడు, వినీత్ కోట చెప్పారు, ఇందులో కొట్టే సాయి అనే వ్యక్తి, పేట చంద్రశేఖర్, సుశీత్, వీళ్ళు ముగ్గురు హస్తం ఉంది. వీళ్ళు ముగ్గురు సుధీర్ రెడ్డి దగ్గర 60 లక్షలు తీసుకొని ఈ వ్యక్తికి ఎవరైతే ఈ డ్రైవర్ రాయుడు అనే వ్యక్తి ఆ యొక్క బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వాటాదారులందరూ కూడా సుశీత్ గాని, పేట చంద్రశేఖర్ గాని, కొట్టే సాయి గాని, ఈ రాయుడు గాని, ఈ నలుగురు వాటాదారుడు. ఈ చేసిన సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఈ నలుగురు వాటాదారులు. మీరు కాదని మీరు ఎలా చెప్తారు? అవునా కాదని స్టేట్మెంట్ మీరు అవునని స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటనా? రైట్. మరి రాయుడు చెప్పాడు, కోట కూడా మొన్న లెటర్ రాశారు. ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి రాశారు, అయ్యా ఈ కొట్టే సాయి అనే వ్యక్తి మంచోడు కాదు, ఆడాల పట్ల మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి కాదు, ఈ వ్యక్తికి ఈ యొక్క కేసులో సంబంధం ఉందని వినీత్ ఘాట్ గారు పెద్ద లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి. రైట్. మీరు మాట్లాడండి. మరి కాసేపట్లో మీ దగ్గర వస్తాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ లైన్లో. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే.